హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 days 100 problems. ఇది ఎవరి కోసం చేస్తున్నాము? త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్. అందులో భాగంగా ఈరోజు డే 98, అంటే మన ఎగ్జామ్ డేస్కి దగ్గరగా వచ్చేసామని అర్థం. ఓకేనా? సో దాంతోపాటు 97 వీడియోస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఆ వీడియోస్ అన్నీ మీరు డే 1 నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో, అంటే ఇక్కడ మీకు 100 days 100 problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. డే 1 నుండి వీడియోస్ 1 by 1 చూడవచ్చు. లేదా అటువంటి టైటిల్స్ ఇంకో 4 ఉంటాయి. డే 20 అని, డే 40 అని, డే 60 అని, డే 80 అని. సో వాటిని కానీ టచ్ చేస్తే పర్టికులర్గా ఆ డేకి వెళ్తారు. అక్కడ నుండి ఆ వీడియోస్ చూడొచ్చు 1 by 1. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 97, డే 99, అంటే ఈ వీడియోకి ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో అనేది ఎండింగ్లో ఉంటాయి. అక్కడ నుండి కూడా మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఇదే విధంగా మనం మొత్తం అన్ని వీడియోస్ డిజైన్ చేయడం జరిగింది. క్లియర్? ఓకే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? సో ఈరోజు 98. సో ఈరోజు క్లాస్ వచ్చి ఈరోజు కూడా మనం రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్ అనే పేపర్స్ చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ రైజింగ్ స్టార్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒకసారి చూశారంటే రైజింగ్ స్టార్స్లో ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ అనేది పాలినామియల్స్కి, నెక్స్ట్ ప్రాబబిలిటీ, నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ. సో ఈ 3 చాప్టర్ నుండి చెప్పుకోబోతున్న ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇందులో మొత్తం మనకి 1 marks, 2 marks, 4 marks, 8 marks ప్రాబ్లమ్స్ ఇచ్చారు. సో ఫస్ట్ 1 mark చూద్దాం. ఫస్ట్ రోమన్లో మొత్తం 4 1 marks ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి పాలినామియల్స్లో నుండి, ఒకటి పాలినామియల్, ఒకటి ప్రాబబిలిటీ, ఇంకోటి వచ్చి స్ట్రైట్ లైన్. ఓకే, ఫస్ట్ది వచ్చి పాలినామియల్ నుండి ఇచ్చాడు. సెకండ్ది వచ్చి ప్రాబబిలిటీ నుంచి ఇచ్చాడు. థర్డ్ వచ్చి అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ నుండి ఇచ్చాడు. సో ఫోర్త్ది కూడా అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ. ఓకేనా? ఇవంతా మనం చెప్పుకున్న మోడల్సే, అయితే అన్నీ కలిపి ఒక వీడియోలో లేదు. ఇది 1 mark ప్రాబ్లమ్స్ కదా, ఒక్కొక్క చాప్టర్కి సంబంధించింది ఒక్కొక్క వీడియోలో ఉంటుంది. సో ఇది పాలినామియల్ కాబట్టి డే 81లో ఉంటుంది. ఇది ప్రాబబిలిటీ కాబట్టి ఇది వచ్చి ఎక్కడ వస్తుందంటే డే 90లో వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ కూడా మధ్యలో వస్తుంది. ఓకే, ఇదైతే నాకు ఐడియా ఉంది ఎక్కడెక్కడ ఉంది అని. స్టార్టింగ్ చాప్టర్, ఇది మిడిల్లో చాప్టర్. సో దీన్ని కొంచెం నేను ఎత్తుక్కోవాలి. అయినా చెప్తా చూడండి. దీని ముందర స్టాటిస్టిక్స్, అది 89 స్టాటిస్టిక్స్ అనేది. సో స్టాటిస్టిక్స్ ముందర అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ దానిలో లేదు. సో దాని ముందర ఏ సర్ఫేస్ ఏరియాస్ రిలేటెడ్, సో సర్కిల్స్. మీరు చూడండి, ఇబ్బంది లేదు. ఇబ్బంది లేకుండా మొత్తం మనం ఒక ఆర్డర్లో మనకి డే 80 నుండి డే 90 వరకు ఈ 11 వీడియోస్లోనూ ఒక్కొక్క చాప్టర్కి సంబంధించిన 1 mark ప్రాబ్లమ్స్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం 11 వీడియోస్, 11 చాప్టర్స్ నుండి వస్తుంది 1 mark ప్రాబ్లమ్స్ అనేది. ఓకే, క్లియర్? ఓకే, కాబట్టి మీరు చూడండి, ఇబ్బంది లేదు. నెక్స్ట్ సెకండ్ రోమన్కి వస్తే మీకు ఇబ్బంది లేకుండా క్వశ్చన్ పేపర్ కూడా ఇక్కడనే డిస్ప్లే అవుతూ ఉంటుంది కాబట్టి దాని మీద కూడా ఇబ్బంది ఉండదు. సో సెకండ్ రోమన్ అనేది 4 marks ప్రాబ్లం. ఇందులో 5th one వచ్చి మనం చెప్పుకున్న యాజ్ ఇట్ ఈస్ ప్రాబ్లం డే 71లో సేమ్ ప్రాబ్లం చెప్పుకున్నాం. సో ఇదేది ప్రాబబిలిటీ నుండి ఇచ్చాడు. సో నెక్స్ట్ 6th ప్రాబ్లం కానీ చూశారంటే మీకు ఏమన్నా ఐడియా వచ్చిందా? ఒకసారి ఆలోచించండి. మన వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఐడియా వచ్చి ఉంటుంది వెంటనే. చెప్పేదా? మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా కదా మీకు. డే 91, డే 92, 93, 94, 95 5 మోడల్ పేపర్స్.
వాటిలో 4 మోడల్ పేపర్స్లో ఇలాంటి క్వశ్చన్ని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను మీకు. ఓకేనా? కాబట్టి మీరు ఈజీగా చేయగలుగుతారు. 4 మార్క్స్ ప్రాబ్లం ఇది. మీకు ఒకసారి డౌట్ ఉంటే చెప్తా చూడండి. డే 91 నుంచి డే 95 వరకు పబ్లిక్ పేపర్స్, మోడల్ పేపర్స్ అంటే మీకు జరిగిన ప్రీ ఫైనల్ ఎగ్జాము, మీకు జరిగిన గ్రాండ్ టెస్ట్ ఎగ్జాము, లాస్ట్ ఇయర్ జరిగిన పబ్లిక్ ఎగ్జాము, ఈ ఇయర్ ఇచ్చిన 2 మోడల్ పేపర్స్ ఎగ్జామ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. టోటల్ 5 క్వశ్చన్ పేపర్స్. అందులో 4 క్వశ్చన్ పేపర్స్లో ఇది ఉంది. హ్యాపీగా మీరు చూసి నేర్చుకోవచ్చు. అయితే మోడల్ మాత్రమే ఉంది, వాల్యూ మార్చి అడిగాడు. ఓకే, మీరు నేర్చుకోండి. ఆ వీడియోకి వెళ్తే దొరుకుతుంది కాబట్టి ఇంకేమీ లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, థర్డ్ వన్ కూడా మనం చెప్పుకుందే 7th ప్రాబ్లం 8 మార్క్స్ది. ఇది డే 66లో చెప్పుకున్నాం మోడల్. ఓకేనా? నెక్స్ట్ ఆర్ అని పెట్టి బి కూడా ఇచ్చాడు, అంటే 8 మార్క్స్ కదా, ఏఆర్బి ఆ టైప్లోనే ఇక్కడ కూడా ఇచ్చిండరు. సో ఇది కూడా మనం చెప్పుకున్నాం, డే 47లో మోడల్ చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి ఒక్కసారి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా చూడండి. క్వశ్చన్ మీకు కనిపిస్తుంది కదా, ఒకసారి చూడండి, నేను చదువుతా. ఏ టీ ఈస్ బ్రోకన్ డ్యూ టు స్ట్రీమ్ అండ్ బ్రోకన్ పార్ట్ టచెస్ ద గ్రౌండ్ మేకింగ్ ది యాంగిల్ 30 degrees విత్ ఇట్. అంటే ఒక ట్రీ ఉంది, ఇది రఫ్ చేస్తా. సో ఒక ట్రీ ఉంది, స్టోమ్ అంటే ఏమంటే పిడుగుపాటు అలాంటివి, తుఫాను, వీటి కారణంగా చెట్టు అనేది ఇరిగి నేల పైన పడింది. గ్రౌండ్ అంటే నేల మీద పడినాక ఆ యాంగిల్ ఎంత అయింది? 30 degrees. ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషనా, యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషనా అని చెప్పలేదు, బట్ నాకెట్ట తెలిసింది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. క్వశ్చన్ చూడండి, ఇంకోసారి చదువుతా. బ్రోకన్ పార్ట్ టచెస్ టు ద గ్రౌండ్ మేకింగ్ అన్ యాంగిల్ 30 degrees. అంటే గ్రౌండ్తో టచ్ చేసిన బ్రోకన్ పార్ట్ అనేది యాంగిల్ ఆఫ్ 30 degrees చేసింది. సో ఈ పార్ట్ 30 degrees అక్కడ మనకి ఐడెంటిఫై అయింది. క్లియర్? ఓకే. ఇంకేమిచ్చాడు? విత్ ఇట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ట్రీ అండ్ పాయింట్ వేర్ ద టాప్ ఆఫ్ ది, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇచ్చిన 8 meters డిస్టెన్స్. ఓకేనా? ఏం కనుక్కోమన్నారు? ఫైన్ ది లెంత్ ఆఫ్ ది హైట్ ఆఫ్ ది ట్రీ. సో హైట్ ఆఫ్ ద ట్రీ అంటే ఇది, అవునా? కనుక్కుంటాం, అవును కదా? అప్పుడు తప్పు ఆన్సర్. ట్రీ కరెక్టే, ట్రీ ఇదే హైట్, కానీ వాడు అడిగింది పర్టికులర్గా ఫైన్ ది హైట్ ఆఫ్ ద ట్రీ అన్నాడు. సో బిఫోర్ బ్రోకన్ పార్ట్ అంటే ఈ పార్ట్ కూడా ఇక్కడ ఉన్నప్పుడు, అంటే ఈ బ్రోక్ అయింది, వై పార్ట్ బ్రోక్ అయింది అనుకుంటే ఆ వై కూడా ఇక్కడ ఉంది. సో ఇది మొత్తం కలిపితే ట్రీ హైట్ ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇక్కడ మ్యాక్సిమం అన్ని పాయింట్లు చెప్తాండా, మీరు ట్రై చేయండి. ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో ఇది ఏమి? ఆపోజిట్ సైడ్. ఇది అడ్జస్టెడ్ సైడ్, ఇది హైపోటెన్యూస్. ఫస్ట్ ఆపోజిట్ సైడ్ ఎక్స్ వాల్యూ కనుక్కుంటాం. సో ఆపోజిట్ అడ్జస్టెడ్ ఎక్కడ? tan θ. సో tan 30ని ఫస్ట్ యూజ్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కుంటాం. ఆ తర్వాత ఏం చేస్తామంటే దీన్ని యూజ్ చేసి, ఏది అడ్జస్టెడ్ సైడ్ని హైపోటెన్యూస్ని యూజ్ చేసి, అంటే ఆ అడ్జస్టెడ్ సైడ్ హైపోటెన్యూస్ అంటే cos θ అంటే cos 30, దీన్ని యూజ్ చేసి వై కనుక్కుంటాం. ఎక్స్ వై వచ్చిన తర్వాత 2 కలిపి యాడ్ చేస్తాం, అంతే. ఇది 8 మార్క్. ఓకే, ప్రాక్టీస్ చేయండి. సరే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ షైనింగ్ స్టార్స్ చెప్తాం. ఓకే, నోట్ చేసుకున్నారు కదా? సో ఇక్కడ రఫ్ చేసేస్తా, ఎందుకంటే ఏడే చెప్తాను మీకు. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏది? రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్. ఈ షైనింగ్ స్టార్స్ పేపర్ ఇప్పుడు కనిపించుంటుంది, మారుంటుంది పేపరు. చూడండి, షైనింగ్ స్టార్స్ ఎలా అంటే దీనిలో 2 చాప్టర్స్ అడిగాడు, పారలోగ్రాము, ప్రాబబిలిటీ. సో 2 చాప్టర్స్. ఏది? అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ అవలా, అయినా సరే మీకు ఆ క్వశ్చన్స్ కూడా తెలియాలని ముందు అది చెప్పిన. ఓకేనా? సరే, ఇక్కడికి వద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ రోమన్లో ఏమిచ్చాడు? ఫస్ట్ రోమన్ ఫస్ట్ ప్రాబ్లం అనేది ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ నుండి ఇచ్చాడు. సెకండ్
ది డిగ్రీ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. సో సెకండ్ ప్రాబ్లం పాలినామియల్ నుంచి ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం పి ఆఫ్ ఈ. సో పి ఆఫ్ ఈ అంటే కూడా ప్రాబబిలిటీ. నెక్స్ట్ ఇఫ్ ఆల్ఫా బీటా ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అన్నాడు కాబట్టి ఇదేమి పాలినామియల్. సో ఫస్ట్ థర్డ్ ప్రాబబిలిటీ నుంచి ఇస్తే సెకండ్ ఫోర్త్ పాలినామియల్ నుంచి ఇచ్చారు. మీరు ఆ వీడియోస్ చూడండి. ఇవైతే మీకు తెలుసు పాలినామియల్ డే 81లో ఉంటుంది మోడల్స్. ప్రాబబిలిటీ అనేది డే 90లో ఉంటుంది. ఓకేనా. 2 క్వశ్చన్స్ అయితే సేమ్ క్వశ్చన్స్ ఇచ్చాడు, 2 మోడల్స్ ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూద్దాం. సెకండ్ రోమన్లో 5th ప్రాబ్లం మనం చెప్పుకున్న ప్రాబ్లమే డే 71లో సేమ్ ప్రాబ్లం. ఇక చూడండి, ఇక్కడుండే 5th ప్రాబ్లం, ఇక్కడుండే 5th ప్రాబ్లం సేమ్ టు సేమ్. ఓకేనా. మళ్ళీ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, సార్ రిపీట్ చేస్తాండరా అనే డౌట్ వస్తుంది. అందుకే ముందుగానే చెప్తాను, మీకు జరిగే రైజింగ్ స్టార్స్లో షైనింగ్ స్టార్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ దీనిలో వచ్చిందే దానిలో వచ్చుంటాయి. మీరు ఆల్రెడీ 2 వీడియోస్ చేసిన, ఇది డే 98, 97, 96 కూడా ఇలాంటి రైజింగ్ స్టార్స్ షైనింగ్ స్టార్స్. సో వాటిల్లో కూడా మీరు చూసుంటే మీకు అంచనా వచ్చి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇంకేమి 6th ప్రాబ్లం. సో 6th ప్రాబ్లం ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఈ పాలినామియల్ గ్రాఫ్ అదే ఇచ్చారు, -1, 1. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, అదే థర్డ్ రోమన్లో 7th ప్రాబ్లం, అంటే 8 మార్క్స్ ప్రాబ్లం. సో ఇది డే 66లో మనం చెప్పుకున్న మోడల్ ప్రాబ్లం. ఈజీగా మీరు చేయొచ్చు, ప్రాబబిలిటీ అన్నమాట, ఇది హ్యాపీగా చేసేయచ్చు. నెక్స్ట్ 8th ప్రాబ్లం వచ్చి డే 4లో చెప్పుకున్నాం, సేమ్ మోడల్. సో ఏమి, ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ప్రోడక్ట్ అండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియన్స్, అదే సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇది. కొన్ని పదాలు కొన్ని విధంగా కన్ఫ్యూజ్, నేను కూడా పదాలు చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వడానికి అదే కారణం. ఏమంటే మనకి క్వశ్చన్లో ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అని మెన్షన్ చేస్తారు. సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అని మెన్షన్ చేస్తాడు. అలాంటప్పుడు ఇబ్బంది లేదు, ఖచ్చితంగా వాల్యూస్ చెప్తాడు. ఒకవేళ చెప్పకపోయినా ఫస్ట్ వాల్యూ ఎప్పుడు సమ్ ఆఫ్ జీరోస్, సెకండ్ వాల్యూ ఎప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. నెక్స్ట్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటాడు. ఇది కన్ఫ్యూజ్ చేసేది. నేను కన్ఫ్యూజ్ అయ్యే పేర్లు కూడా ఇవే, అందుకే నేనే కన్ఫ్యూజ్ అవుతాను. అందుకే వెంటనే రెక్టిఫై అయిపోతుంది. ఇప్పుడు మిమ్మల్ని చదివేటప్పుడు గబామని కన్ఫ్యూజ్ అయినా, సో అది దాచిపెట్టడం నాకు నచ్చదు కాబట్టి ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పేస్తాం. సో నేను కన్ఫ్యూజ్ అయినాను, అందుకే వెంటనే చెప్తాను. అయితే ఈ క్వశ్చన్లో మనం ఏం చేయాలి చెప్తా చూడండి ఇంకొకసారి. ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. వాడిచ్చిన పాలినామియల్కి, క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ కనుక్కోవాలి, అంటే ఆల్ఫా బీటా వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ స్టెప్. ఓకేనా. దీనిలో ఆల్ఫా బీటా వాల్యూస్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత రిలేషన్షిప్ వెరిఫై చేయాలి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ దేనికి ఈక్వల్, -b/a. సో ఆల్ఫా బీటా ఇక్కడ ఉంటుంది, b/a వాడు ఇచ్చిన ఈక్వేషన్లో ఉంటుంది. x² + 7x + 10, దీనిలో నుంచి ఏబిలో ఉంటాయి. సో ఇది ABC. మీరు ఆ వీడియో చూశారంటే మీకు అర్థమైపోద్ది, మీ సొంతంగా మీరే చేయగలుగుతారు. జస్ట్ వాల్యూస్ మాత్రమే మారుంటాయి. సో ఇవి కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఎందుకంటే ఇంకా 2-3 రోజుల్లో 2 రోజుల్లోనే మీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో కొన్ని రోజుల్లో మ్యాథ్స్ వచ్చేస్తుంది. అందువల్ల నేను ముఖ్యమైనదంతా ఆల్రెడీ చెప్పేసిన. సో ఇవి జస్ట్ ప్రాక్టీస్ కోసమే చెప్తాండ. మీకు ఇంత తొందరగా నేను ఎందుకు కంప్లీట్ చేశానంటే, తెలుగుకి చదువుకోవాలి, హిందీకి చదవాలి, సాంస్క్రిట్కి చదవాలి, ఇంగ్లీష్కి చదువుకోవాలి, ఆ తర్వాత మ్యాథ్స్ చదువుకోవాలి. సో అన్నీ ఇంపార్టెంటే ఇక్కడ. అందువల్ల ఆ ఇంపార్టెంట్ బ్రేక్ అవ్వకూడదన్న ఉద్దేశంతోనే నేను మోడల్ పేపర్స్ ఫస్ట్ చెప్పిన. చాలామందికి డౌట్ వచ్చింది, నన్ను అడిగారు కూడా,
సార్ ఎందుకు ముందు మోడల్ పేపర్స్ చెప్పారు, ఇవి చెప్పొచ్చు కదా అని డౌట్ కొంతమంది నా స్టూడెంట్సే అడిగారు. సో ఎందుకు అనేది ఈ వీడియోలో చెప్తాండి. ఎందుకో మోడల్ పేపర్స్ ముందు చెప్పింది ఏమంటే, ఒకవేళ మీరు ఈ పాటికి ఆ వీడియోస్ చూసుంటే మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఇది కొంచెం లేట్గా చూసినా ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇవి ప్రాక్టీస్ క్వశ్చన్స్ మాత్రమే. బట్ అది మీకు ప్రాక్టీస్ ప్లస్ నాలెడ్జ్ ప్లస్ మీ పబ్లిక్ ఎగ్జామ్కి యూస్ అయ్యే విధంగా మనం ముందుగా చెప్పుకోం. సరే, ఇంకొక పేపర్ ఉంది, అది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇది రాసుకొని నోట్ చేసుకునేయండి. నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం. సో ఇది కూడా ఫస్ట్ రైజింగ్ స్టార్సే చెప్పుకుందాం. ఇది వచ్చి మనకి కోఆర్డినేటిక్ జామెట్రీ నుండి అడిగిన ప్రాబ్లమ్స్. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం, అదే ఫస్ట్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం మనకి డే 37లో చెప్పుకున్నాం. మోడల్ ప్రాబ్లం అన్నమాట, డే 37లో చెప్పుకున్నాం. నెక్స్ట్ సెకండ్ది వచ్చి డే 50లో చెప్పుకున్న ఫార్ములాస్ నుండి ఒక ఫార్ములా అడిగాడు. ఏమి అడిగాడు ఒక్కసారి చూద్దాం. ఫార్ములాస్ కదా ఇంపార్టెంట్. ఏమి? ద పాయింట్ విచ్ డివైడ్స్ ద జాయినింగ్ ఆఫ్ 2 points x1, y1 అండ్ x2, y2 ఇన్ ది రేషియో m1:m2 ఇంటర్నల్లీ. సో ఇదంతా పెట్టాడు కాబట్టి ఇంటర్నల్లీ అనే పదం చూడగానే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇక్కడ మీరు అవి చూడకండి. 2 points ఇచ్చాడు, రేషియో ఇచ్చాడు. నార్మల్గా m1, m2 కనిపించిందంటే మీకు చాలామందికి ఐడియా వచ్చేస్తుంది. ట్రైసెక్షన్ ఫార్ములా రాయాలి. ఓకేనా? ట్రైసెక్షన్ ఫార్ములా ఒకసారి రాస్తా చూడండి, ఎందుకన్నా మంచిది. x2 m1 ప్లస్ x1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ y2 m1 ప్లస్ y1 m2 బై m1 ప్లస్ m2. ఇది ఫార్ములా. ఇంకొంతమంది దీన్నే ఇలా కూడా రాస్తారు, m1 x2 బై ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 ఇలా కూడా రాస్తారు. ఈ ఫార్ములాని ఇలా ఎలా రాసినా ఇబ్బంది లేదు, మీకు కరెక్టే. నెక్స్ట్ సెకండ్ వన్ మిడ్ పాయింట్ ఫార్ములా. సో ఇది ఆల్రెడీ ఈజీ, మీకు చాలామందికి వచ్చేసి కాబట్టి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ డే 50లో ఈ ఒక్క 2 ఫార్ములాసే కాదు, సెమిస్టర్ 1కి సంబంధించిన అన్ని చాప్టర్స్ ఫార్ములా డే 50లో ఉంటుంది. సెమ్ 1కి సంబంధించింది. అదే సెమ్ 2కి సంబంధించింది కావాలంటే డే 72లో ఉంటుంది. సెమ్ 2కి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ ఎక్సెప్ట్ స్టాటిస్టిక్స్ తప్ప. స్టాటిస్టిక్స్ మాత్రం నేను వీడియోస్లో ఇక్కడ చెప్పలేదు, సపరేట్గా వాటి ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. ఎందువల్ల అంటే ఆ ఫార్ములాకే మనకి 4 మార్క్స్ ఉండదు. ఇవంతా 2 మార్క్స్ 1 మార్క్ అడుగుతాడు ఈ ఫార్ములా. బట్ స్టాటిస్టిక్స్ ఫార్ములా మాత్రం 4 మార్క్స్. సో అది మీరు డీప్గా నేర్చుకోవాలి. అందువల్ల ఆ ఫార్ములాని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వాటి మీదే ప్రాబ్లం చెప్పడం కూడా జరిగింది. అవంతా మీకు డే 73 నుండి ఉంటుంది స్టాటిస్టిక్స్. ఓకే, నెక్స్ట్ 8 మార్క్స్ ప్రాబ్లం సెకండ్ రోమన్. సో థర్డ్ ప్రాబ్లం ఇది యాజ్ ఇట్ ఈస్ మనం చెప్పుకున్న ప్రాబ్లమే. 28 డే 28లో సేమ్ ప్రాబ్లం చెప్పుకున్నాం. సో మీరు చూసి నేర్చుకోవచ్చు. అయితే ఎగస్ట్రాగా ఏమి ఇచ్చాడంటే ట్రైసెక్షన్ ఫార్ములాని యూజ్ చేసి ప్రాబ్లం చేస్తాం. అయితే ప్రాబ్లంలో ఆన్సర్స్ ఇద్దరు చెప్పిన స్టూడెంట్స్ ఇచ్చేసారు. భరత్ ఏమన్నాడంటే -1,0 అండ్ -4,2 ట్రైసెక్షన్ పాయింట్స్ అంట. అదే వినోద్ ఏమంటాడంటే తనకు వచ్చింది 1,0 అండ్ 4,-2 అంట. వినోద్ ఇలా చెప్తాడు. సో భరత్ ఒక ఆన్సర్ ఇచ్చాడు, వినోద్ ఒక ఆన్సర్ ఇచ్చాడు. ఎవరు కరెక్ట్గా చెప్పారని మనం చెప్పాలి. అదే లాస్ట్ స్టెప్ ఆన్సర్. యాజ్ ఇట్ ఈస్ ట్రైసెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తారు. పీక్యూ ఫార్ములా పీక్యూ పాయింట్స్ కనుక్కున్న తర్వాత ఆ పీక్యూ పాయింట్స్ ఎవరితో మ్యాచ్ అయిందో వాళ్ళ ఆన్సర్ కరెక్ట్ అని మనం చెప్పాలి. అలా చెప్పలేదు అంటే అక్కడ మీకు 1 మార్క్ కానీ హాఫ్ మార్క్ కానీ కట్ అయిపోతుంది.
ఈ ఎగస్ట్రా పార్ట్ పెట్టడం వల్ల ఇది ఉంటుంది, కొంచెం జాగ్రత్త. చాలామందికి తెలియదు ఈ విషయం, అందువల్ల చెప్తాండ. అది పెట్టాలి. ఎవరు కరెక్ట్గా చెప్పారు? వినోద్ చెప్పాడా లేదా భరత్ చెప్పాడు? ఓకేనా. నెక్స్ట్ దాని కింద ఇంకోటి ఇచ్చారు చూడండి. డూ ది పాయింట్స్ -3, 2, -2, -3 అండ్ 2, 3 ఫార్మ్ ఏ ట్రయాంగిల్. సో ఇది ట్రయాంగిల్ ఫామ్ అయిందా లేదా అనే క్వశ్చన్ కూడా ఇచ్చాడు. నార్మల్గా అయితే ఇలా యాడ్ చేయట్లేదు, ఇక్కడ మాత్రం యాడ్ చేశాడు, అది మిస్టేక్ అయి ఉంటుంది. అలా మాత్రం ఇవ్వదు, అది ఇంకొక క్వశ్చన్గా కన్వర్ట్ చేసి ఉంటుంది. సో ఆ 3 పాయింట్స్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందా లేదా, సో దాని మీద కూడా మనం వీడియోస్ చేసుకున్నాం, ఇబ్బంది లేదు. అయితే మీకేమంటే ఇలా 2 కలిపి మాత్రం అడగడు, మీకు ఈ విషయం చెప్పాలి, మీకు తెలియాలి కదా. అందుకే క్వశ్చన్ పేపర్ ఇది ఉంటుంది, మీరు చూస్తా ఉంటే మీకే తెలుస్తుంది. ఈ 3rd క్వశ్చన్లో కింద ఉంది భరత్, వినోద్. సో వినోద్తో అయిపోయింది, జస్టిఫై అక్కడితో క్వశ్చన్ అయిపోయింది. కింద ఉండేది బై మిస్టేక్ పడినది, లేదా అలా క్వశ్చన్ ఇంకొకటిగా అడగచ్చు. మీకైతే 100% అలా జరగదు. పబ్లిక్ ఎగ్జామ్లో అలాంటి మిస్టేక్ జరిగే ఛాన్సే లేదు. 1కి 2 సార్లు కాదు, 1కి 3-4 సార్లు క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకొని మీ వరకు ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూద్దాం. ఎందుకంటే మీ లైఫ్ కదా పబ్లిక్ ఎగ్జామ్ అనేది, కాబట్టి అక్కడ తప్పు జరిగే సమస్య లేదు. జాగ్రత్తగా ఉంటారు, అందరూ ఉంటారు, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే సరే. ఇంకా 4th ప్రాబ్లం, ఇది కూడా మనం చెప్పుకున్నాం డే 32లో సేమ్ ప్రాబ్లం చెప్పుకున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ చాలా వరకు మనం చెప్పుకున్న మోడల్స్ కానీ లేదా చెప్పుకున్న ప్రాబ్లమ్స్ కానీ టచ్ అవుతుంది. సో అవుట్ ఆఫ్ దట్ 1-2 ప్రాబ్లమ్స్ తప్ప ఎక్కువ పోలా. అదే సర్కిల్స్, ట్రయాంగిల్స్ అక్కడ మనం చెప్పుకోలేదు కాబట్టి వాటిల్లోకి పోయినప్పుడు మాత్రం మనకి ఉండదు, మిగిలిందన్నీ మనం టచ్ చేసి ఉందాం. సరే ఇదన్నమాట ఏది రైజింగ్ స్టార్స్. ఇప్పుడు షైనింగ్ స్టార్స్ చూద్దాం. షైనింగ్ స్టార్స్లో కూడా కోఆర్డినేట్ జామెట్రీ గురించి అడిగాడు. సో ఇందులో ఏమి జస్ట్ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్లో ఫస్ట్ ప్రాబ్లం అనేది డే 36లో చెప్పుకున్న మోడల్ ప్రాబ్లం. ఇక్కడ వచ్చి డే 37లో ఉంటుంది, ఇది వచ్చి డే 36లో ఉంటుంది. ఎందుకు ఆ డౌట్ అంటే అక్కడ డయామీటర్ అనే పదాన్ని యూజ్ చేశాడు. సో దాన్ని ఎలా యూజ్ చేయాలనేది మీకు డే 37లో క్లియర్గా చెప్పా. ఓకేనా. డయామీటరు, రేడియస్ ఇవి ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఏ విధంగా చేయాలి ఒక్కసారి డెప్త్గా చెప్పిన, మీకు మళ్ళీ కావాలా? సరే చెప్తా చూడండి. ఎలా చెప్తాను, ఆడుండే క్వశ్చన్ ఏడా, ఎందుకంటే దీనిలో సెకండ్ క్వశ్చన్గా అదే ఇచ్చాడు. ఓకేనా. సెకండ్ క్వశ్చనే ఇక్కడ ఇచ్చిన అదే 37 ఇచ్చాడు మోడల్. అయితే నాకు చెప్పాలనిపిస్తుంది కాబట్టి నేను చెప్తాను. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ వేర్ ఏబి ఈస్ ఏ డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. సో ఏబి ఈస్ ఏ డయామీటర్, ఇది ఇది డయామీటరు, ఇది సెంటరు, ఇది ఏబి డయామీటర్. అయితే వాడు ఏం చెప్పాడు, సెంటర్ చెప్పాడు. సెంటర్ వాడు ఇచ్చాడు, సెంటర్ ఈజ్ 2, -3 అండ్ బి ఈజ్ 1, 4. సో ఇది కనుక్కోవాలి, కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? సో రకరకాలుగా ఉంది. సింపుల్గా మనం చెప్పుకున్న మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోద్ది. మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేస్తే చాలు. x1 + x2/2 y1 + y2. సో ఇది వచ్చి x1 y1, ఇది మిడ్ పాయింట్లో x y, ఇది x2 y2. సో మిడ్ పాయింట్ అంటే p ఆఫ్ x, y. సో దీని వాల్యూస్ వచ్చి ఇక్కడ ఉన్నాయి. ఓకేనా. దీని వాల్యూ 2, దీని వాల్యూ -3, మిగిలింది ఇక్కడ ఉంది. సో ఒకసారి మీరు చేయండి, మొత్తం నేనే చెప్పేస్తే మీరు ఎట్లా, సో మీరు ప్రాక్టీస్ చేయాలి. క్లియర్. ఓకే. నెక్స్ట్ 8 మార్క్స్ ప్రాబ్లం. ఇది అయితే మాత్రం సెకండ్ రోమన్లో 3rd ప్రాబ్లం. ఇది మనం చెప్పుకున్నాం డే 33లో సేమ్ ప్రాబ్లం మనం చెప్పుకున్నాం.
ఏమి ఇది ఈక్వలెంట్ డిస్టెన్స్. సో ఇబ్బంది లేదు, చేసేయచ్చు మీరు. పైగా సేమ్ ప్రాబ్లం కాబట్టి. నెక్స్ట్ 4th ప్రాబ్లం వచ్చి డే 28లో చెప్పుకున్నాం. మోడల్ అనమాట, ఇది మోడల్. ఓకేనా, కన్ఫ్యూజ్ అవుతారు, బ్లూయింగ్తో రాస్తాం. మోడల్ రెడ్డింగ్తో ఉంటే సేమ్ ప్రాబ్లం. సో ఇక చూడండి, మనం ప్రతి ప్రాబ్లం టచ్ చేసి ఉండవు మన వీడియోస్. సో ఇవి ఈరోజు బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడితో మనకి ఎన్ని పేపర్స్ అయిపోయినాయి? రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్ 6 పేపర్స్ అయిపోయినాయి. సో ఇంకొక పేపర్ ఉంది, ఆ పేపర్ నెక్స్ట్ వీడియోలో చెప్తా. డే 99 వీడియో అదే. ఇంకొక పేపరు ఈ రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్ ఉంటుంది, అది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. లాస్ట్ వీడియో ఇంకేమన్నా మీరు చదవాల్సింది లేదా ఎగ్జామ్ ఎలా రాయాలనేది డిస్కషన్ లాస్ట్లో చేసుకుందాం. ఆల్రెడీ మనం చేసుకునేసినాం. ఎగ్జామ్లో ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఏం చేయాలి, ఫస్ట్ ఏవి రాయాలి, 8 మార్క్స్ రాయాలి, తర్వాత 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్, తర్వాత 1 మార్క్స్. ప్రతి చోట క్వశ్చన్ నెంబర్ పర్టికులర్గా బాగా మెన్షన్ చేయండి. ఓకేనా? ఒకవేళ సెక్షన్ మార్చినాము అంటే ఫస్ట్ ఏది 8 మార్క్స్ కదా, సెక్షన్ 4 రాస్తారు. సో ఎప్పుడైతే సెక్షన్ 4 కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ వేరే సెక్షన్ స్టార్ట్ చేస్తారో అక్కడ మెన్షన్ చెయ్యండి విషయాన్ని. ఓకేనా? క్వశ్చన్ అయిపోయిన తర్వాత కూడా అండర్లైన్ చేయండి. ఒక ప్రాబ్లం చేసేసామంటే పూర్తిగా మీరు అండర్లైన్ చేయండి. మీరు నేర్చుకొని ఉంటారు మీ నోట్ చిన్నప్పటి నుంచి. ఓకేనా? అక్కడితో ఆ ప్రాబ్లం అయిపోయిందని ఇలాంటివంతా వాడండి. ఓకేనా? సో ఇవంతా కూడా డిస్కషన్ ఆల్రెడీ మనం మోడల్ పేపర్స్లో చేసాం. ఇప్పుడు ఒకసారి చేసాం, మళ్ళీ లాస్ట్లో ఇంకోసారి క్లారిటీగా చెప్పుకుందాం. డే 100లో ఉంటుంది. సరే, ఇక్కడ దాకా నోట్ నీట్గా చేసుకోండి, ప్రాక్టీస్ బాగా చేయండి. ఇంకొచ్చేసింది, టైం లేదు. క్లియర్? ఓకే. సో చూశారు కదా, ఇదే విధంగా ఇంకెన్ని వీడియోస్ వస్తాయి? 2 వీడియోస్ వస్తాయి. ఓకేనా? 2 వీడియోస్ వచ్చిన తర్వాత మన ఛానల్ మీకు యూస్ కాకపోవచ్చు అనుకుంటారు చాలామంది. బట్ ఇక్కడితో అయిపోలేదు, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ కూడా పెడతాను. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే మీరు ఇంటర్మీడియట్లోకి వచ్చారు అంటే ఇంటర్మీడియట్ మ్యాథ్స్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో అవంతా మీకు నోటిఫికేషన్ రూపం రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఈ ఎక్స్ప్లెనేషన్స్, ఈ ప్రాబ్లమ్స్ మీకు యూస్ అవుతా ఉంది అంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.